నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 6 గురువారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఈ రోజు గ్రహస్థితులు ఏంటి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము సూచనలు ఏంటి అనేది, దాంతో పాటు ఈ యొక్క గ్రహాల ప్రభావము ఈ 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు తులారాశిలోను, చంద్రుడు మీనరాశిలోను, బుధుడు శుక్రుడు కన్యలో యుతిలో ఉన్నారు, కుజుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలోను స్వగృహంలో బలంగా ప్రకాశిస్తున్నాడు. అయితే శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము అందున ఈ రోజు గురువారం కావడం మూలంగా గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క ప్రభావము అన్ని రాశుల వారి మీద ఏ అంశాల మీద ఉండబోతోంది అంటే కనుక విద్య, జ్ఞానము, దైవభక్తి, దాన ధర్మాలకు సంబంధించినటువంటి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే రోజు ఈ రోజు. ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆలోచనలు, వృత్తిలో శుభవార్తలు, ధనలాభము కలిగే అవకాశాలు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు అనగా ఈ రోజు కాకుండా వచ్చే గురువారం రోజు పసుపు పువ్వులను, పసుపు వస్త్రాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత దోషాలు ఉన్నట్టయితే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక సౌఖ్యము, సంతానపరంగా శుభవార్తలు, సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా శుభవార్తలు అందే అవకాశం కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారు. కుటుంబంలో ఉత్సాహంగా ఉండబోతోంది. శుభవార్తలు వినేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. పరిహారంగా పసుపు కందులను లేదా అంటే శనగలను దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మానసిక ఉల్లాసము, వృత్తిలో పురోగతి, కొత్త అవకాశాలు, వాణిజ్యంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా గురు అనగా బృహస్పతి మంత్రాన్ని మీకు నేను చెప్తున్నాను. ఈ మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అనారోగ్యవంతులు మేము అన్ని సార్లు జపించలేము అని అనుకున్న వాళ్ళు కనీసం 19 సార్లైనా కనుక జపించినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది. ఆ మంత్రము ఓం బృహస్పతయే నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని 19 సార్లు లేదా 108 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సంతానానికి శుభ సూచన, కొత్త పరిచయాలు శ్రేయస్కరంగా ఉంటుంది. అయినప్పటికీ కొంత జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శుభ సమయము, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు విశేషమైన రోజుగా ఈరోజు చెప్పడం జరిగింది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలలో పసుపు పువ్వులను మీ పేరిట కనుక ఇచ్చినట్టయితే స్వామివారికి మంచి ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.